హై ఫ్రెండ్స్, మరి మై ఛానల్ ఇది సారే గుళ్ళన్న సింగారి మల్లన్న ఛానల్ అన్నమాట. అల్లూరి జిల్లా పాడేరు కుంపేట మండలం పట్టం పంచాయతీ సిరేసవలస గ్రామం అన్నమాట మనది. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ తుప్పను ఎలాగుంది అన్నది మరి చూద్దాము. మరి అలాగే మన గిరిజనులు చాలా పెద్ద గొప్పగా ఏడుపులు ఏడుస్తున్నారన్నమాట. ఇది ధాన్యం కుప్పలన్నమాట. టార్పళ్ళు కప్పేసి ఉన్నారు, అది మట్టించింది మధ్య చాపరాయి దగ్గర మట్టించారు. మరి అలాగా టార్పలు కప్పేసి మొన్న మట్టించారు, నిన్న టార్పళ్ళు కప్పేసి వెళ్ళిపోయారు అన్నమాట. అది గాలి ఎత్తడానికి కూడా ఉండిపోయింది. చాలా ఏడుస్తున్నారు మన గిరిజనులు. ఇది కూడా మరి ధాన్యం అన్నమాట, ఇది కూడా చాపరాయే. మరి ఇక్కడికి కూడా మరి టార్పలు ఎలా కప్పేసి ఉన్నారన్నమాట. చూడండి ఫ్రెండ్స్, అందరు చూడండి. మన గిరిజన ప్రాంతంలో మరి అల్లూరు జిల్లా పాడేరు అరకు నియోజకవర్గం మరి చాలా వర్షాలు కురుస్తున్నాయి అన్నమాట. ఇదిగా చూడండి ఫ్రెండ్స్, చూడండి ఇది ధాన్యం అన్నమాట. అలాగే మరి ఇంకొక చోట మరి వెళ్దాము, అక్కడ కూడా మరి చూపిస్తాను, అన్నీ చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఇవి కూడా ధాన్యం అన్నమాట. ఇక్కడ 2 కుప్పలు ఉన్నాయి, ఇక్కడ చాలా కుప్పలు ఉండేవి. ఇక్కడ కుప్పలు మళ్ళీ మట్టించారు. ఇక్కడ ఒక 2 కుప్పలు ఉన్నాయి. ఇక్కడ మరి చిన్న గడ్డి కూడా తెచ్చి కప్పలేదన్నమాట. వీళ్ళు చాలా దూరం వాళ్ళు అన్నమాట. ఈ కుప్ప వాళ్ళు తెచ్చి ఇక్కడ కుప్ప వేసారు, వెళ్ళిపోయారు. ఇది ఒక కుప్ప అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇది ఒక కుప్ప అన్నమాట. ఇది కుప్పవే, ఇది కూడా చాపరాయి అన్నమాట. కుప్ప అలాగా మరి చూద్దాం. మరి గాలి ఎలాగుందో, వర్షం ఎలాగుందో అన్నట్టు చూద్దాం. ఇప్పుడు కూడా వర్షం కురుస్తుంది. మరి అలాగే మరి నేను కూడా మరి గొడుగు పట్టుకొని అలా తిరుగుతున్నాను. ఓకే ఫ్రెండ్స్, నా ఫేస్ అయితే మరి కనిపించద్దు. ఓకే ఫ్రెండ్స్, అలాగే వెళ్దాము. ఇక్కడ ఒక ఊరి ఉంది అన్నమాట. ఊరి అయితే ఊరి కాదు, ఒక ఇల్లు ఉంది. ఇక్కడ మళ్ళీ పూలు తోట ఉంది, చాలా చక్కగా కనిపిస్తున్నాయి పూలు. చూడండి, కనిపిస్తున్నాయి కదా పూలు. పువ్వు కనిపిస్తుంది. ఓకే, ఇది పువ్వు అన్నమాట. ఇది ఒక ఇల్లు అన్నమాట. ఇక్కడ ఇల్లు ఉంది. ఇగో చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక ఇల్లు అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, గాలి ఎలా విసురుతుంది. ఓకే ఫ్రెండ్స్, చూడండి చాలా గాలి అన్నమాట. చెట్లు మరి అలా ఊగుతున్నాయి అన్నమాట. ఓకే, మరి అంతవరకు వెళ్తాం ఫ్రెండ్స్. మరి ఇలాగెళ్తే మరొక ఆయన మరి గొడుగు పట్టుకొని అలాగా కష్టపడి వస్తున్నాడు అన్నమాట. తాతగారు, ఎక్కడ వెళ్తున్నావు? కుమార్పుటికి వెళ్తావా? ఇంత వర్షానికి మరి కుమార్పుటికి వెళ్తాను అంటున్నావు. చాలా గాలి విసురుతుంది కదా. విసురుతున్నది, చాలా భారీ తుఫాన్ అన్నమాట కదా. ఎక్కడ దాకా వెళ్ళండి, ఇక్కడ దాకానే ఇలాగ రిటర్న్ తిరుగుతాను. చూడండి ఫ్రెండ్స్, ఎంత వర్షంకి అంతే మరి కుమార్పుట్టుకి వెళ్తాను అనేసి మన గిరిజను మరి అలాగా వెళ్తున్నాడు అన్నమాట గొడుగు పట్టుకొని. ఇది తార్ రోడ్ అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, మరి ఇక్కడ దాకా ఇటు చూద్దాము. ఓకే, ఇలాగ చూద్దాం అన్నమాట.
ఇదొక ఇల్లు అన్నమాట ఫ్రెండ్స్. ఇదొక ఇల్లు. మరి ఇక్కడ ఒక మరి గది కట్టేసి ఉన్నారు. చూడండి ఫ్రెండ్స్, చూడండి. చాలా చాలా గాలి వాన అన్నమాట, గాలి వర్షము అలాగే మరి కురుస్తుంది. మరి ఏం చేయడమో అది. మరి చూడండి ఫ్రెండ్స్, అలాగే మరి అలాగే ఇది పట్టం రోడ్డు అన్నమాట. ఈ సెంటర్ వెళ్తే మరి కుమ్మరిపుట్టు పనసపుట్టు, ఫస్ట్ ఊరు కుమ్మరిపుట్టు తగులుతుంది. కుమ్మరిపుట్టు, పనసపుట్టు, ఎక పనసపుట్టు, దిగ పనసపుట్టు, గాంగుడి, అవనగిరి అనేసి వెళ్తుంది అన్నమాట ఈ రోడ్డు. చూడండి, ఇప్పుడు మరి ఇలాగ వచ్చిన వాళ్ళు కూడా మరి ఇలాగ వస్తే ఇక్కడ మరి పనసపుట్టు రోడ్డు అనేసి ఉంటుంది అన్నమాట. ఇది పనసపుట్టు వెళ్ళవచ్చు. మరి ఈ రోడ్డు వెళ్తే మరి పట్టం, వేంగడ, ఉప్ప, రాప వెళ్ళవచ్చు అన్నమాట. మరి అలా తెల్లగా కనిపిస్తున్న ఊరు అయితే అది సిరిసివలస అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, చాలా చక్కటి వీడియోలు మరి చూపిస్తున్నాను. ఓకే, మరి అలాగ వెళ్దాం. మరి అంతవరకు చూద్దాం. ఇలాగ వెళ్ళాలి ఫ్రెండ్స్, పట్టం అయితే ఇలాగ వెళ్ళాలి. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ చోటలో అయితే ఇది అడుసులు ఉంది అన్నమాట. అడుసులు, ఈ అడుసులు కూడా మరి వర్షంకి మరి అలా కుళ్ళిపోదు. ఇంకా ఇది మరి మీరు మీ తెలుగుతో ఏమంటారో కానీ మేమైతే మరి తెలుగుతో అడుసులు అంటాము. మరి మా భాషతో, మా కొండ భాషతో టీడు అంటాం అన్నమాట. టీడు ఇంకో నీట్గా చూపెడతాను. ఇది టీడు అన్నమాట. అడుసులు అంటారండి. ఇక్కడ మరి చేసి ఉన్నారు. చూడండి ఫ్రెండ్స్, ఇది అడుసులు అన్నమాట. దీనికి మరి కేజీ 60-70 మరి అలాగ రేటు ఉంటే మరి 100 దాకా కొంటారన్నమాట కేజీ. ఓకే ఫ్రెండ్స్, ఇది ఏం తయారవుతుంది అంటే మరి ఇదే ఈ రిఫైండ్ ఆయిల్ నూనె తయారవుతుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, అది ఫ్రెండ్స్ మరి అలాగే ఇప్పుడు మరి మన అల్లూరు జిల్లా మరి అరకు నియోజకవర్గం మరి ఇంత వర్షం ఉంది కదా, మరి వర్షం కోసం ఒక పాట తయారు చేద్దాము. అలాగే మరి మన బతుకే బతుకు మరి అలాగా పాడు చేసింది కదా. అల్లూరి జిల్లా పాడేరు అరకు నీవో జరగామమ్మా, అల్లూరి జిల్లా పాడేరు అరకు నీవో జరగాం బాబు, మన గిరిజన ప్రాంతము ఇంత వర్షం ఎందుకయ్యా, మన గిరిజన ప్రాంతము ఇంత వర్షం ఎందుకయ్యా, మొక్క నాటించిన అప్పుడంతే ఇలా వర్షమన్నడమైతే మేము బతికేదుమయ్యా, పంట మొక్క నాటించిన అప్పుడు కూడా ఇలాంటి వర్షమన్నడమైతే మహారైతులు బతికేదురయ్యా,
కోసి కోసి కుప్పాలెడితే పొలాలు పంట పొలాలకే ఉంది మేము ఎంత ఘోరం పడుతూ ఉన్నాం బాబు. మన గిరిజనులు బతుకు ఎంత నాశనము చేసిది జనులారా. మన గిరిజన రైతులు బతుకు ఎంత నాశనము చేసింది అయ్యా. మా అల్లూరి జిల్లా పహాడేరు అరకు నీవు జరగాము రైతులకి అంతా బ్రోడ్డు కూడా చూపిస్తానయ్యా. బాబు తల్లి నేను మన పట్టం బోర్డు కూడా చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్, చూడండి, అలాగే చూడండి. దాహనేమో కట్టేసి కళ్ళలోకి తీసుకెళ్ళి కుప్పాలేసి ఉన్నామయ్యా. ఒక్క పక్క తడిచిపోయింది, ఒక్క పక్క మొలిసింది, ఒక్క పక్క కుళ్ళిపోతుంది. మహావీడియో శివారు దాకా చూడండి ప్రిన్సిపులారా సారులారా. మన గిరిజన ప్రాంతము ఎలాగుందో వర్షమంతా చూద్దాము. అయి ఫ్రెండ్స్ ఇంకా ఒక చోట ఒక 3 ఇండ్లు ఉంది, అక్కడ చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మొక్కజొన్న చేసి ఉన్నారు అన్నమాట. ఇది శ్రీధరి శుక్రన్న గారు అంటారు అతని పేరు. ఇక్కడ మొక్కజొన్న వేసాడు. ఓకే ఫ్రెండ్స్, ఈ మొక్కజొన్నకి మరి వర్షం కుడితే చాలా ఆనందంగా పుడుతుంది. మరి ఇది ఇండ్లు అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, మరి నీళ్ళు బాగా నిండినాయి. ఇంటి నుంచి బయట మరి రాలేదు మంచులు. చూడండి, ఇదిగో చిన్న పాప మరి చూస్తుంది. Aktivisti der. Adi. Elaglu. Gopa pane kitat sadu. Sirmadani. Kan matis enda ba maha firu digitadu. Gopa bada.